ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ లో జాయిన్ కాబోతుంది శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. ఆల్రెడీ డీల్ సెట్ అయింది. సెట్ లో జాన్వీ కపూర్ అడుగు పెట్టేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. అంతా బానే ఉంది. కానీ ఈ విషయంలో రామ్ చరణ్ కి డిసప్పాయింట్మెంట్ తప్పట్లేదట. జాన్వీ కపూర్ నిర్ణయం మొన్నటి వరకు తీసుకోకపోవడానికి రామ్ చరణే రీజన్ అన్నారు. కానీ ఇప్పుడు జాన్వీ మనసు మార్చుకుంటుందంటున్నారు. ఇంతకీ ఏమైంది? జాన్వీ నిర్ణయానికి గ్లోబల్ స్టార్ కి లింక్ ఏంటి? ఏం జరుగుతోంది? టేక్ ఎ లుక్. మొదట్లో పుష్పకున్న క్రేజ్ వేరు, దేవిశ్రీ ఐటెం సాంగ్స్కు ఉండే కిక్ వేరు కాబట్టి పుష్ప 2 ఐటెం సాంగ్లో ఎవరున్నా హిట్ అవుతుందనే అభిప్రాయంతో ఉంది ఫిల్మ్ టీం. అందుకే జాన్వీ కపూర్కి 4 కోట్లు సమర్పించుకోవాలి అనుకోవడం అవసరమా అనే ప్రశ్నకు మొన్నటి వరకు ఆన్సరే లేదు. కానీ ఇప్పుడు ఫిల్మ్ టీం రిలీజ్ డేట్ వాయిదా వేయడం వల్లే 40 కోట్లు వడ్డీ రూపంలో నిర్మాతకు నష్టం వచ్చిందట. ఆగస్టులో రిలీజ్ అవ్వాల్సిన మూవీ డిసెంబర్కి వాయిదా, అంటే 6 నెలలు గ్యాప్ వస్తోంది. సో ఆ 6 నెలలకి నిర్మాతల అప్పులకు కట్టే వడ్డీయే 40 కోట్లకు చేరుతోంది. కాబట్టి సినిమా షూటింగ్ను పూర్తి చేసి రిలీజ్ చేయడమే టార్గెట్గా పెట్టుకున్నారు. 4 కోట్ల కోసం చూసుకుంటే వడ్డీల రూపంలో ఇంకెన్ని కోట్లు సమర్పించుకోవాల్సి వస్తుందో అని పుష్ప 2 పెండింగ్ ఐటెం సాంగ్ను పూర్తి చేయబోతోంది ఫిల్మ్ టీం. కేవలం క్లైమాక్స్ షూట్ చేస్తే షూటింగ్కి గుమ్మడికాయ కొట్టడమే. ఇదంతా బాగానే ఉంది. కానీ ఎందుకు జాన్వీ కపూర్ అంటే ముందు యానిమల్ లేడీ తృప్తి డిమ్రీని తీసుకోవాలనుకున్నా తను ఓకే చెప్పినా తనకి డ్యాన్స్ పెద్దగా రాకపోవడంతో ఐటెం సాంగ్కి సెట్ అవ్వదని పక్కన పెట్టేశారు. ఇప్పుడు జాన్వీ కపూర్ని తీసుకుంటున్నారు. కానీ ఇది రామ్ చరణ్ మూవీ క్రేజ్ని తగ్గించే ఛాన్స్ ఉంది. శ్రీదేవి కూతురు జాన్వీ, చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కాంబో అంటే ఆ క్రేజే వేరు. కానీ వీళ్ళ కాంబోలో సినిమా రిలీజ్ అవ్వాలంటే 2026లోనే సాధ్యం. సో ఈలోపు దేవరతో జాన్వీ వచ్చేస్తోంది. ఆ తర్వాత పుష్ప 2లో ఐటెం సాంగ్లో మెరుస్తోంది. కాబట్టి రామ్ చరణ్ మూవీలో జాన్వీ జోడీ నథింగ్ స్పెషల్ అనిపించే అవకాశం ఉంది. అందుకే బుచ్చిబాబు చరణ్ అస్సలు జాన్వీ ఐటెం సాంగ్ని ముందుగా కుదరదన్నట్ట. కానీ ఆ తర్వాత గేమ్ చేంజర్ షూటింగ్ డిలే అవుతూ ఇప్పటికీ పూర్తయింది. కానీ ఇంకా జాన్వీని ఆపడం కరెక్ట్ కాదనే చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే జాన్వీ వెళ్ళి పుష్ప 2లో ఐటెం సాంగ్ చేసేందుకు డేట్లు ఇచ్చేసిందట. జాన్వీని చరణ్ కంట్రోల్ చేయడం లాంటిది ఏం లేదు. కానీ తన మూవీకి రావాల్సిన క్రేజ్ మరో సినిమా వల్ల డ్యామేజ్ అవుతోందంటే హీరోలు జాగ్రత్త పడడం కామన్. ఇక్కడ కూడా అదే జరుగుతోంది.